బడ్జెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది సర్కార్. RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ పునరుజ్జీవం వంటి ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు ఉండే ఛాన్స్ ఉంది. సాగునీటి ప్రాజెక్టులు, 6 గ్యారెంటీల అమలుకు కేటాయింపులు చేయనున్నారు. పీఆర్సీ, డీఏలు, కొత్త ఉద్యోగాల భర్తీతో జీతభత్యాలు పెరగనున్నాయి. ఖర్చులకు తగ్గట్లు ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ దృష్టి పెట్టింది. బడ్జెట్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3,30,000 కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. పాత స్కీమ్స్ తో పాటు కొత్త ప్రాజెక్టులకు నిధులు పెంచాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించనుంది. దీంతో పాటు కొత్త ఉద్యోగుల రిక్రూట్మెంట్ వల్ల శాలరీ బడ్జెట్ పెరగనుంది. దీనికి 1-2 పెండింగ్ డీఏలు తోడైతే ఆ మేరకు అదనపు నిధులు కావాల్సి ఉంది. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 68,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. అప్పులకు కిస్తీలు, ఉద్యోగుల జీతభత్యాలు కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1,25,000 కోట్లపైనే చెల్లించాల్సి ఉంది. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 15% మేర బడ్జెట్ పెరగనుంది. పోయినసారి 2,91,000 కోట్లున్న బడ్జెట్ ఈసారి 3,30,000 కోట్లకు పెరగనుంది. ప్రధానంగా జీఎస్టీ లీకేజ్లు అరికట్టడంతో 68,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. దీంతో పాటు ఈసారి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. కొత్త వైన్స్లకు దరఖాస్తులు, పెరిగిన లిక్కర్ రేట్లతో దాదాపు 55,000 కోట్ల నుంచి 60,000 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనాలున్నాయి. భూముల విలువను సవరణతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రాబడి 20,000 కోట్ల మేర ఆదాయ ప్రతిపాదనలున్నాయి. సేల్స్ ట్యాక్స్, ఇతరత్ర పన్ను ఆదాయం కాకుండా నాన్ ట్యాక్స్ రాబడిని మరింత పెంచుకోవాలని చూస్తోంది సర్కార్. గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఎల్ఆర్ఎస్, 58-59 జీవోల క్రమబద్ధీకరణ, అక్రమ మైనింగ్ పెనాల్టీల వసూలుతో 60,000 కోట్ల మేర ఆదాయం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలోనూ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇలా వివిధ రూపాల్లో అన్ని కలిపి 3 లక్షల కోట్లకు పైనే ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆరు గ్యారెంటీల అమల్లో మిగిలిన స్కీమ్లతో పాటు ఆసరా పెన్షన్లను 3,000కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి అమలుతో 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల అదనపు భారం పడనుంది. మహిళలకు నెలకు 2,500 పథకం అమలు చేసే అవకాశం కూడా ఉంది. బడ్జెట్లో ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో 19న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్, పారామెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో పాటు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అలాట్ చేయనుంది సర్కార్. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం, RRR, మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనుల కోసం 3,000 కోట్ల మేర అంచనాలున్నట్లు తెలిసింది. పాలమూరు, రంగారెడ్డితో పాటు సీతారామ, డిండి ప్రాజెక్టులకు అంచనాలు రెడీ చేశారు. ఫ్యూచర్ సిటీకి 30,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.